హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? తిన్నారా? నేను చాలా రోజులైందండి వీడియో అంటే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసి కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యల వల్ల చెప్తారు కదా, ఎదుగుతున్నామంటే మనల్ని తొక్కే వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాగా అండి. సారీ అండి, ఏమనుకోబాకండి మై సబ్స్క్రైబర్ ఆల్ క్యూట్ ఫ్రెండ్స్. కానీ నేను కూడా చాలా చాలా పెయిన్ఫుల్ అయ్యాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇలాగ ఎందుకు అవుతుందబ్బా, నాకే అవుతుందండి. ప్రతి ఒక్కరు మనుషులు కూడా ఇలాగే అనుకుంటాను, అవుతుంది. కానీ అది ధైర్యంగా ఏదో ఒకటి అవనిలే, మనం ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటారా, అదే చాలా ధైర్యం అంటారు కదా, అది చాలా నాకు అది ఇష్టం అండి. నేను ఎప్పుడు కూడా నేను డ్రాప్ అవ్వను. ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నేను హ్యాండిల్ చేసే కెపాసిటీ నాలో ఉంది. ప్రతిదీ కూడా నేను ఎక్కడైనా కూడా ఏది కూడా భయపడను. ఏదైనా అయినలే, ఏదైనా ఉండేలే, చూసుకున్నాలే ఎంత కష్టమైనా అని నేను ప్రతిదీ కూడా నేను ఫైటింగ్ ఫైర్ అంటారు కదా, అలాగ నేను ఫైటింగ్ ఫైర్ చేశానండి ప్రతిదీ కూడా. కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని చెప్తారు కదా, కొన్ని మాటలు కొన్ని తొక్కేయాలి, చేసేయాలి, అది చాలా ప్రాబ్లం వచ్చేసింది. కానీ ఎక్కడ నేను డ్రాప్ అవ్వలేదు. కానీ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్ అందరికీ. మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు ఇంత దూరం తెచ్చారు. అయినా కూడా నాకు చాలా సపోర్ట్ ఉన్నారు. కానీ ఇంకా నాకు సపోర్ట్ ఇవ్వాలండి మీరు. నేను ఇంకా డ్రాప్ అవ్వకుండా మీకోసం నేను ఇంకా వీడియోలు చేస్తూ, ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఈ వీడియో బాగలేదు, ఇలా ఉంది, అరే ఈ ప్రాబ్లం ఉంది, నాకు పెట్టండి. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా. నేను ప్రతిదీ కూడా నేను హ్యాండిల్ చేస్తున్నాను అండి. నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తున్నాను. నా ఛానల్ కానీ, నా ఫోన్ కానీ ఎవరు కూడా నేను షేర్ చేయను. కానీ ఏం చెప్తారు, ఎలా అని నేను ఒక సలహా కూడా అడగనండి. ప్రతిదీ కూడా నేను ఓన్గా క్రియేట్గా నేనంటూ నేనే సెట్టింగ్ చేయాలి, నేను ఒకటి ఎతకాలి, ఏదో ఒకటి నేనే మొత్తం సెట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒకరు వచ్చిన తర్వాత పెద్దగా మేము చేసాము, మా వల్ల వచ్చింది అన్నట్టు నాకు పేరు వద్దు. అలా వద్దని నేను ప్రతిదీ కూడా నేను పోరాడుతున్నాను, ఫైటింగ్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్కి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి. ప్లీజ్ అండి, నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతసేపు చెప్తున్నాను, ఏమనుకోబాకండి, సారీ అండి. కానీ నా పెయిన్ అలా ఉందండి, ఏమనుకోబాకండి అందరూ. నా పెయిన్ చాలా పెయిన్ ఉందంటే ఆ పెయిన్ చెప్తారు కదా, పడిన వాళ్ళకి తెలుస్తుంది ప్రతిదీ కూడా. అంటే నాకు ఒక వీడియో పెట్టాను కదా, బాగలేదు అని చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పాను. దీనివల్ల ఏంటంటే అది ఇది మొత్తం మిక్స్ అయిపోయింది నాకు. ఇంకా నాకు ఏం చెప్తారు, నేను ఊరికనే మెత్తగా అయిపోతాను. అంటే ఏం చెప్తారు, అదే ఫీల్ ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఏడుపు, అలాగ ఏడుపు అంటే మనసు చాలా మెత్తంగా, అంటే నేను హార్డ్గా ఏది తీసుకోను. నా హార్ట్కి ఏదైనా కూల్గా తీసుకుంటాను. తొందరగానే నేను మెత్తంగా అయిపోతాను. నా మనసు మెత్తంగా అయిపోద్ది, ఎందుకులే ఏదైనా కూడా అన్నట్టుగా. కానీ అలాగా ఏంటంటే ఈ సిచ్యువేషన్కి ఈ యూట్యూబ్ నేను హ్యాండిల్ చేస్తున్న దానికి, ఈ యూట్యూబ్ నేను మొత్తం ఛానల్కి మొత్తం ఏం చెప్తారు, ప్రతి వీడియోకైనా, ప్రతిదీ లైవ్కైనా, ఏదైనా కూడా సక్సెస్ కావాలి, ఏదో ఒకటి నేను సక్సెస్ చేసి చూపించాలి అన్నట్టుగా. నేను చాలామంది అన్నారు, ఇప్పుడు అవసరమా ఇది అని. కానీ నాకంటూ ఏదో ఒకటి పెట్టాలి, అవసరం నాకంటూ ఏదో ఒకటి ఉండాలని ఇప్పుడు నేను లాస్ట్ అని లేదండి, నా లైఫ్లో ఇది ఒక లాస్ట్ అండ్ లైఫ్ అని అంటారు కదా, అలాగా నాకు ఇదొక నాకు నా లైఫ్కి ఎండింగ్ అనుకుంటాను నేను.
ఒకరు నా లైఫ్లో ఉన్నారు, పోయారు, నా లైఫ్ మొత్తం అయిపోయింది అన్నట్టుగా నా లైఫ్లో ఒక కొత్తగా వచ్చింది నా లైఫ్లో అన్నట్టు ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి. ఇది నా ఎండింగ్ వరకు చెప్తాను కదా, నేను చచ్చేంత వరకు ఇది నాతోనే ఉండాలి. నాకంటూ ఒకరు ఉన్నారు అంటే ఇది ఒక ఛానల్ అండి. ఇది నాకు లైఫ్ లాంగ్గా నేను ఉన్నంత రోజు నాకు ఇది తోడుగా ఉంటుంది అన్నట్టుగా ఒక డిసిషన్ తీసుకున్నాను. అందువల్లేనండి, అంటే ఎవరు నా తోడు ఉన్నారో లేరో అన్నట్టు లేకుండా ఇది ఒక ఛానల్ నా తోడు ఉంది అన్నట్టుగా నాకు చాలా చాలా హ్యాపీగా అయింది. కానీ దీన్ని ఎలా వదులుకోవాలి, నాకు చాలా బాధ వేసింది. అయ్యో ఏదో అయిపోయిందేలే, ఏదో జరిగిపోయిందేలే, ఛానల్కి ఏదో అయిపోయిందని నాకు చాలా బాధ వేసింది. కానీ పడాను లేచాను నిద్ర లేదు. నిజంగా అండి నాకు నిద్ర లేదండి. నేను లైవ్ చేయలేదు, వీడియోస్ పెట్టలేదు, మొత్తం నిజంగా ఒక వారం అయిందంటే నేను నిద్ర కూడా పోలేదండి. కరెక్ట్గా ఒక 2.5 hours లేకపోతే 3 hours అలాగే డైలీ అలాగే పడుకున్నాను. కానీ ఎక్కడ నా ఫోన్ మస్ట్కు వదలలేదు. ఏదో ఒకటి తిప్పి ఫోన్, అది ఒకసారి నాకు అనిపించింది ఆ ఫోన్ పగలగొట్టేయాలి అనిపించింది నాకు ఒకసారి. కానీ అలా కాదు, ఏదైనా కూడా చెప్తారు కదా, ఏదో డిసిషన్ తీసుకున్నానంటే ఆ డిసిషన్ నాకు ఇప్పుడు లైఫ్, ఇదే నా లైఫ్ అంటారు కదా, ఇది నా లైఫ్ జర్నీకి ఇది నాకు ఎండింగ్ అండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనగానే నాకు లైఫ్ ఒక చెప్తారు కదా, ఒక లైఫ్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇదే అండి. నాకు ఇప్పుడు నా ఛానలే అండి. ఇప్పుడు నాకు ప్రతిదీ కూడా ఏదో ఒకటి నేను షేర్ చేసుకున్నా కూడా, ఒకటి పంచుకున్నాను, ఏదైనా చెప్పుకొని మనసులో ఉండి పంచుకోవాలన్నా కూడా, షేర్ చేసుకోవాలన్నా ఇంకా మీతోనే అండి ఏదైనా కూడా. అందువల్ల ఏంటంటే నాకు ఒక బంధం, ఒక రక్త సంబంధం, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయిందండి నాకు ఈ ఛానల్ అయిపోయింది. అది కూడా నాకు కావాలి, ఇలాగే ఉండాలి నాకు ఛానల్ అని నేను కూడా డిసైడ్ అయ్యాను. ఎంచుకున్నాను అంటే నా మనసు ఇదే నా లైఫ్ అన్నట్టుగా ఒకటి డిసిషన్ తీసుకున్నాను. కానీ ఈ లైఫ్ నేను ఎక్కడ ఆపేది లేదు, ఎక్కడ డ్రాప్ అయ్యేది లేదు. నా ముందడుగు ఎప్పుడు ఉంటుందండి. కానీ మీ సపోర్ట్ చాలా చాలా కావాలండి నాకు. ప్లీజ్ అండి, కొంచెం మొత్తం ఎండింగ్ దాకా చూడండి. ఇది కోయట్లో ఇడ్లీ చేస్తున్నానండి నేను. కోయట్లో మొన్న నేను పిండి పెట్టాను కదా, పిండి అంటే దోసపిండి అండి. దోసపిండి వేసాను కదా, దోసపిండిలోనే కొంచెం గట్టిగా తీసుకొని ఇడ్లీ పిండిలాగా పెట్టుకున్నాను. కానీ చూడాలి వస్తుందో లేదో తెలియదండి. ట్రై చేస్తున్నాను నేను. కోవేట్లో ఇడ్లీలు అంటే కోవేట్లో దోశలు వేసాను, కోవేట్లో బోండాలు వేసాను, ఇప్పుడు కోవేట్లో ఇడ్లీలు వేస్తున్నాను అండి. హోమ్ మేడ్ ఇడ్లీ అండి ఇది. చూద్దాం ఎలా ఉంటుందో. తిని కూడా చెప్తున్నాను ఎలా ఉంటుంది అని ట్రై చేస్తున్నాము. ఇప్పుడు దీనిలో ఏంటంటే నేను అది ఇక్కడ మనం ఇడ్లీ సోడా అంటాం ఇండియాలో. ఇక్కడ ఏంటంటే బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ వేసాను, సాల్ట్ వేసాను, అంతే, ఏం వేయలేదు. ఇంకా చూడాలి. ఇంకా ఇడ్లీ పాత్ర లేదు ఇక్కడ. ఇడ్లీ పాత్ర ఎలా ట్రై చేయాలంటే నేను ఐడియా చేశానండి. ఇదే పెద్ద ఇడ్లీలు అంటారు కదా, అలాగా పెద్ద ఇడ్లీలుగా ఇట్లా చేస్తున్నాను నేను. పెద్ద ఇడ్లీ చేస్తున్నాను. పెద్ద ఇడ్లీ అండి ఇది. చిన్న కూడా ఇడ్లీ ఉంది. కానీ దీనికి నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వస్తున్నాను. చూడాలి ఎలా టేస్ట్ ఉంటుందో. చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ అండి. చూడండి, నెయ్యి పెడుతున్నానండి. నెయ్యి సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్. అలాగండి. దీనికి పచ్చడి కూడా చేస్తానండి. పచ్చడి మీద ఆల్రెడీ ఉందండి మీకు పచ్చడి అంటే అదే చట్నీ అంటారు కదా, అది చట్నీ ఆల్రెడీ ఉందండి. ఇది నేను వేడి చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇడ్లీకి పెట్టాను కదండి, అది ఆల్రెడీ వేడి అయిపోతుంది. అందుకులేని అంటే నెయ్యి ఇడ్లీ అండి ఇది. నెయ్యి అండి, కానీ దీంట్లో కొంచెం ఏమంటాడు పుట్నాల పొడి అది చెప్తారు కదా, అది కానీ ఇంకా వేసుకొని నెయ్యి వేసుకొని తింటాడు, ఇంకా సూపర్ అండి. కానీ చూడాలండి ఇది లాస్ట్కి ఎలా తయారవుతుందో, ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇక్కడ కోవిడ్లో వేస్తున్నాను ఇడ్లీ అండి. చూడాలి నేను ఎలా వస్తుందో ఏమో తెలీదు. ఏదో ఒక ట్రై చేస్తున్నాను.
ఇదే ఇడ్లీ పాత్ర, ఇదే మొత్తం ఇడ్లీ పాత్ర. నాకు ఇడ్లీ పాత్ర అంటారు కదా, అట్లే ఇడ్లీ వేసేదానికి దానికి పాత్ర ఉంటుంది కదా, అలాగే ఇడ్లీ పాత్ర. దీన్ని నేను ఎంచుకున్నానంటే ఇది దీంట్లో వస్తుంది అన్నట్టు నేను సెట్ చేస్తాను. చూడాలి, సెట్ అవుతుంది అనుకుంటున్నాను. చూడాలి. అది కూడా ఏంటంటే దీంట్లో వేసి పిండి కొంచెం పలసంగా అయింది. చూడాలి ఇడ్లీ వస్తుందో దోశ వస్తుందో నాకు కూడా తెలీదు. సారీ అండి, ఏమనుకోబాకండి, పలసంగా అయిపోయింది. కానీ ఏదైనా కానీ చూడాలి, ట్రై చేయండి. ఏది కూడా మనకు అర్థం కాదు కదండి, బాగుందో బాగులేదో చెప్తారు కదా. ఏదో ఒకటి దెబ్బ తగిలితేనే కదా ఆ మనిషికి పైకి లేస్తారు. అరే దెబ్బ తగిలిందా, ఇక్కడే పడిపోతే ఎలాగా అంటుంది. ఆ దెబ్బకి ఎలా తగిలింది ఏంటి, మనం లేయాలా వద్దా, లేవకపోతే ఎలాగా, మనం ఎవరో వచ్చి లేపుతారా, లేపరు కదా అన్నట్టుగా ఏదో ఒకటి మనమే డిసిషన్ చేసుకోవాలండి. ఇది కూడా నా లైఫ్ లాగే, ఏదైనా కూడా ఇది వస్తుందో లేదో అని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఒక ఏం చెప్పాలి, ఒక సిచ్యువేషన్కి ఏమైంది అన్నట్టుగా ఫ్యూచర్కి ఒక చిన్న సలహా నా లైఫ్లో. ఇదొక మళ్ళీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది నా లైఫ్లో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతిదీ కూడా. కానీ మీకంటూ నేను చెప్పుకుంటున్నాను ఏదో కూడా. నా లైఫ్లో గల్ఫ్ది ఒకటి చెప్తా వచ్చాను వీడియోలో, కానీ అక్కడ ఆపేశాను నేను. కానీ ఇది కూడా ఒక వారంలో ఏమేమి జరిగిపోయిందో అని కొన్ని నేను చెప్తానండి మీకు. నా ఛానల్కి ఏమైంది, మొత్తం ఏమేమి అయిపోయారు, చాలామంది నాకు కామెంట్ చేశారు అసలు ఏంది సిచ్యువేషన్ ఏందని మొత్తం. కానీ ఈ ఇడ్లీలోకి ఇది వస్తుందో లేదని తెలియదండి. కానీ ఇది వచ్చినా రాకపోయినా కూడా అండి, ఇది ఏంటంటే అడ్జస్ట్మెంట్ అంటారు కదా, ఇలా అడ్జస్ట్మెంట్ ఏదైనా కూడా మనం పట్టుకుంటే ఉంది ఏదైనా అడ్జస్ట్మెంట్, అది వదిలేస్తే అది ఏదైనా అడ్జస్ట్మెంట్ కాదండి. కింద పగిలిపోద్ది, కింద పడిపోద్ది, మనకి అసలు చేతి కూడా రాదు. దీన్ని మనం పట్టుకుంటేనండి ఏదైనా కూడా మన లైఫ్లో కూడా ఉండేది. వద్దు అనుకుంటే మనం వదిలేస్తే మన చేతులు ఖాళీ అండి, ఇంకా ఫ్రీడమ్ ఏదైనా కూడా లేదు. మనకు కావాలంటే ఇదేనండి, కావాలంటే ఏదైనా ప్రతిదీ కూడా. ఇప్పుడు నా ఛానల్ గురించే చెప్తున్నాను, ఏదైనా నా ఛానల్ కావాలి అనుకున్నాం కాబట్టి ఒక వారం పనుకోలేదు, ఏం లేదు, నిద్ర లేదు. నా సిచ్యువేషన్ ఎలా అయిందంటే అలా అయిందండి నాకైతే. కానీ ట్రై చేస్తాం రండి. ఇప్పుడు నేను ఇడ్లీ పెడుతున్నాను, చూద్దాం ఎలా చెప్తారో, ఎలా అవి ఉడుకుతుందో వస్తుందో ఎలా పాడైపోతుందో ఏదో నాకు తెలియదండి. కానీ ఫస్ట్ టైం నేను కోవిడ్లో ఇడ్లీ వేస్తున్నాను, దోశలు వేసాను, బోండాలు వేసాను, కొంచెం సక్సెస్గా వచ్చింది. కానీ మనం చేసేటప్పుడు అంటే ఏదైనా కూడా మన ఇండియాలో ప్రతిదీ ఉంటుంది. ఏదైనా అవసరానికి తెచ్చుకున్నాం, దబళ్ళు అన్నీ ప్రతిదీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అవ్వాలి. వీళ్ళు మనకి ఏది ఇవ్వరు కదా, అన్ని మనం తెచ్చుకోవాలి. దబళ్ళు గిన్నెలు అయినా అవసరం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అంటారు కదా, ఇదే నా అడ్జస్ట్మెంటు, ఇదే నా ఇడ్లీ పాత్ర అన్నీ. చూద్దాం రండి, పెడదాం. ఎలా వస్తుందో ఏమో తెలీదు. కానీ నేను ముందుగా ఏంటంటే ఇది ఏం చెప్తారు, ఇది పెట్టానండి ఇడ్లీ పాత్రలాగా ఇది సెట్ చేశాను. చూడాలి. ఇప్పుడు నేను ఇది ఆన్ చేసి వాటర్ వేసానండి. చూడండి, వాటర్ అంటే మునగకుండా మళ్ళీ రాకుండా కొంచెం వాటర్ వేసాను. చూడాలి, ఒక పెద్ద ఇడ్లీలాగా, ఒకటి చిన్న లేకుండా ఒక పెద్ద ఇడ్లీలాగా చేశాను. ఎలాగో ఇడ్లీ మనం తుంచుకొనే కదా తినేది, అది కోసుకొని తింటాం అంతే కదా. ఏమైంది, చిన్న ఇడ్లీలాగా ఒక పెద్ద ఇడ్లీ పెడుతున్నానండి. బిస్మిల్లా. చూడాలి వస్తుందో లేదో తెలియదండి, చూద్దాం. ఓకేనా. కోవిడ్లో చూడండి ఆన్ చేశాను కానీ అప్పుడే మూత పెట్టలేదండి. చూడాలి, కొంచెం ఆవిరి అంటారు కదా, అది ఆవిరి కొంచెం వచ్చినాక మూత పెడతానండి. చూడాలి వస్తుందో లేదో. మీరు కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా. వస్తే అందరు కలిసి తిందామండి, లేకపోతే వద్దులేండి నేనే తినేస్తాను. ఎందుకంటే బాగలేంది మీరు ఎలా తింటారు, నేను అడ్జస్ట్మెంట్గా ఏదో ఒకటి తినేస్తాను ఎలా ఒకటి. నేను ఇన్ని రోజులు కూడా తినలేదండి. కొంచెం అస్సలు ఎలాగంటే అలాగ అయిపోయాను నేను. చెప్తారు కదా ఒక మెంటల్గా అయిపోయారు, అలాగ అయిపోయాను నాకైతే. ఏమైంది అబ్బా, అయిపోయింది ఛానల్కి
అవి నిజంగానే చెప్తారు కదా, శత్రువులు మన శత్రువులు ఎక్కువ కానీ అలాగండి. వద్దండి, నాకు ఏ శత్రువులు లేవండి. వద్దండి, రాబాకండి శత్రువులు కూడా. ఎందుకంటే నేను ఒక్కదాన్ని పోరాడుతున్నాను ఏదైనా కూడా, నా లైఫ్లో ఏదైనా కూడా. ప్లీజ్ అండి, నా ఛానల్ నచ్చితే, నా వీడియోలు నచ్చితే, నా కంటెంట్ నచ్చితే, మీకు ప్రతిదీ కూడా ఏదైనా కూడా అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికీ ఇంత దూరం నాకు 2 మంత్ అండి, 3 మంత్స్లోనే నాకు ఇంత సపోర్ట్ వచ్చిందంటే అది మీ వల్లే అండి. ప్రతిదీ కూడా మీ సబ్స్క్రైబ్ వల్లే అండి, మీ నా యూట్యూబ్ ఫ్యామిలీ వల్లే. కానీ నాకు ఇంకా రావాలి. నేను దీనికి ఇదైపోతుందా అనుకుంటే చెప్తాను కదా, చిన్నది కూడా దాన్ని మంచిగా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంట. అది ఏమంటారు, పెద్ద రాయిని చూసి అమ్మ అంత పెద్ద రాయా ఎలా ఎత్తగలను అంటారు. ఆ పెద్ద రాయిని ఒక చిన్నదిగా చూసాను, అది చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలవని. ఇప్పుడు మూత పెడుతున్నాను. కొంచెం అవి నెయ్యి కరిగింది కదా, ఇప్పుడు మూత పెడతాను, చూడాలి. ఓకేనా, పెడుతున్నా, మూత పెట్టేశానండి. దీనికి ఆవిరి పోకుండా అండి ఇలాగ నేను ఇది హోల్ని బ్లాక్ చేస్తున్నానండి. ఎందుకంటే అది ఆవిరి బయట పోద్ది కదా, అందువల్ల అండి. మన ఇడ్లీ పాత్రలు కూడా అంటారు కదా, ఇడ్లీ అలాగా అండి. మా నెల్లూరు భాష అండి, ఏం తిట్టుకోబాకండి. చూడండి, ఇలాగ పెట్టేశాను, హోల్ పెట్టేశాను నేను. ఈ హోల్కి చూడాలి, బాగా రావాలి. నేను తినాలి, ఆకలి వేస్తుంది. వారం నుంచి నేను ఏం తినలేదు, అందువల్ల ఆకలిగా ఉంది. తిన్నాను అంటే తృప్తిగా తినలేదు. ఏదో ఒకటి తినేస్తాను, ఏదో ఒకటి బిస్కెట్లు, ఏదో ఒకటి చాయ్ బిస్కెట్ అదేం తింటున్నాను. కానీ ఇది తృప్తిగా తినాలని పెట్టాను. చూడాలి అది వస్తుందా లేదో తెలియదండి. ఇది ఫుల్ పెట్టాలా, కొంచెం వాటర్ గబు వస్తుంది కదా, అది బుడగలు వస్తాయి కదా, అప్పుడు స్లో చేస్తానండి. చూడాలి. ఓకేనా. హాయ్ అండి, అస్సలాము అలైకుం. అప్పుడు దాకా మేము పర్చేజ్ చేసుకున్నామండి. ఇది మీకు ఒక వీడియోలో ఉందండి. నేను చేసిన చట్నీ అంటారు, ఇది ఇడ్లీ చట్నీకి పప్పులు వేసుకున్నాను. కొంచెం నేను ఎక్కువగా వేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఒకేసారి మళ్ళీ వేసుకోలేము కదా, అందువల్ల ఏంటంటే వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మా ఇంట్లో ఒప్పుకోరు కదా, అందువల్ల. ఇదేంటంటే తెల్లగడ్డలు అండి, తెల్లగడ్డలు పేస్ట్ నేను చేసి ఫ్రీజర్లో పెడతానని చెప్పాను కదా, ఇదండి. ఇది కూడా వాసన వస్తుందండి. వాళ్ళు అప్పుడప్పుడికే వేయలేను, వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. చూడండి, ఇది ఒక వీడియో ఉందండి, మీకు వీడియో పెడతాను నేను. దీంట్లో ఆయిల్, ఉప్పు వేసి అంత గట్టిగా వేయకూడదండి, అంటే ఏం మెత్తగా వేయకూడదండి, కొంచెం ఇలా ఉండాలి. ఇప్పుడు అది కూడా వేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇదండి, ఇది కూడా అండి, ఇది పచ్చిమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు. మొన్న నేను ఎండుమిరపకాయలు పచ్చడి చేశానండి. ఇదేంటంటే పచ్చిమిరపకాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు చట్నీ చేస్తున్నాను. ఇడ్లీ చట్నీ అండి, పచ్చిమిరపకాయలు ఇడ్లీ చట్నీ. ఇది కూడా ఏంటంటే తెల్లగడ్డలు, ఆయిల్, పచ్చిమిరపకాయలు వేసి ఒక రెసిపీ చేశానండి. ఇది కానీ అన్నంలో కలుపుకొని తింటే వైట్ రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది కూడా ఒక వీడియో ఉందండి, పెడతాను, తొందరలో పెడతాను. మొత్తం ఇప్పుడు వస్తాయండి, ప్రతి ఒక్కటి కూడా వస్తాయండి వీడియోలు. ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది కొంచెం వేస్తున్నానండి పేస్టు. అంటే రెడీగా ఎప్పుడైనా రెడీగా ఉంటాయండి నేను చేసిన ప్రతిదీ కూడా. ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిన్నాటికి వాళ్ళకి రెడీగా నేను చేసి పెట్టేస్తాను. ఇప్పుడు నేను మొన్న చేసింది ఎండుమిరపకాయలు చేస్తాను, ఇప్పుడు పచ్చిమిరపకాయల చట్నీ చేస్తున్నాను. చూడాలి టేస్టు. అంటే మన ఇండియాలో తిన్నాను, కానీ ఇక్కడ నేను ఫస్ట్ అనుకుంటాను, ఇప్పుడు కోవిడ్లో ఇది ఫస్ట్ టైం నేను తినడం. ఉప్పు వేస్తున్నానండి, కొంచెం చూసి వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. తెప్పించుకొని తినొచ్చు, కానీ అంటే నేను కోవిడ్ ఇంట్లో ఫస్ట్ టైం చేయడం అండి, ఇది ఇడ్లీ చేయడం రెసిపీ కూడా. అది కూడా ఎలా ఉంది ఇంకా చూడలేదు, ఆ ఇడ్లీని చూడాలి. ఓకే, కమెంట్ రాండి చూద్దాం. హాయ్ అండి, అస్సలాము అలైకుం. మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఇడ్లీ కోసం. ఓకే, చూద్దాము ఈ ఇడ్లీ ఎలా వచ్చిందో ఏంటి, నేను తినగలనా లేకపోతే ఏంటి అని మీకు చాలా టెన్షన్ ఉంది, నాకు కూడా టెన్షన్ ఉంది. కానీ ఎలాగైనా కూడా నేను తినాల్సిందే, తప్పదు, నాకు ఆకలి వేస్తుంది.
ఇంకా నేను చట్నీ కూడా వేయలేదు. అది కొంచెం పని చేసుకుంటా రౌండ్ చేసుకుంటా వచ్చేసాను నేను. ఇంకా వీడియో చేస్తా చూద్దామా? ఓకేనా? కమాన్ రండి, వచ్చేయండి 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 వచ్చేయండి. ఇడ్లీ రెడీ, ఇడ్లీ రెడీ. ఓకే అండి, ఎలా ఉందండి చెప్పండి? బాగుందా? మీకు నచ్చిందా? నాకు నచ్చిందండి, ఎందుకంటే ఉడికిందండి బాగా, ఇడ్లీ లాగే వచ్చింది. బిగ్ ఇడ్లీ అంటారు, బిగ్ ఇడ్లీ, పెద్ద ఇడ్లీ వచ్చేసింది. చూడండి ఎలా ఉందో, చూడండి ఎలా ఉంది ఇడ్లీ. పెద్ద ఇడ్లీదండి, అది ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి అలా ఉందండి. చూడండి నేను తీస్తాను. ఇది పైన మొత్తం గీ అండి, ఇది మొత్తం గీ అండి, ఇది గీ మొత్తం. ఇది చల్లారితే బాగా వస్తుందండి. ఇంకా చల్లారకుండానే మీకు చూపించేస్తున్నాను, ఉడికిందా లేదా అని. మీకు తెలియాలి కదా, అందువల్ల అండి. చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. ఆ నెయ్యిని చూస్తూ ఉంటే నాకు ఉన్నట్లు ఊరుతుంది. ఇంకా ఆపేసానండి, ఉడికిపోయింది. చూడండి మొత్తం ఉడికిపోయింది. నేను వేసేటప్పుడు ఎలా ఉందండి, ఆయిల్ ఇది వాటర్ ఉంది కదా, చూడండి ఎలా ఉడికిందో. అయినా కోవేట్లో ఇడ్లీ కూడా చేసేసాను నేను. కోవేట్లో ఇడ్లీ, దోశలు, బొండాలు మొత్తం. ఇంకా పర్వాలేదండి, ఏదైనా నేను చేసుకుని తినవచ్చు వాళ్ళు లేనప్పుడు. ఇప్పుడు వాళ్ళు పడుకొని ఉండాలండి, అందువల్ల చేసుకుని తింటున్నాను, ఆకలి వేస్తుంది కాబట్టి. ఇది చల్లారిన తర్వాత చూద్దామండి ఇది ఎలా వస్తుందో. వేడి ఉందా కాబట్టి మీకు కూడా తెలియాలి కదా, అందువల్ల అండి. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు ఇడ్లీ కోసం, అందువల్ల ఎలా వస్తుంది ఏంది కోయిట్లోని. చూడండి ఇలాగా అండి, మొత్తం ఉడికిపోయిందండి. మొత్తం గీ అండి, మొత్తం గీ. ఇది పైన కనిపిస్తుంది గీ. కొంచెం చల్లారిన తర్వాత చూద్దామండి, కొంచెం బాగా వస్తుంది. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి, ఇంకొంచెం సేపే అండి వెయిట్ చేయండి, అయిపోద్ది. ఇంకా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. కోయిట్లో మిస్బా ఇడ్లీ చేసుకుని తినింది అన్నట్టుగా ఉంటుంది కోయిట్లో. అంటే నేను చేసుకుని తిన్నానండి, వస్తుందో లేదో అని. కానీ ఒకే సక్సెస్ అయినా తినొచ్చు. ఈసారి పిండి అలాగే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ప్యాకెట్ తీసుకుని అలా చేసుకొని తినొచ్చండి. ఇంకా భయం లేదు నాకు. ఓకే, నాకు నచ్చిందండి. ఇంకా చల్లారిన తర్వాత చూడాలి ఎలా ఉంది ఏందని. ఓకేనా? ఫస్ట్ వాటర్ ఉంది కదా, వాటర్ లేదు చూడండి, మొత్తం ఉడికిపోయింది. ఇంకా మీకోసం నేను ఇది చేశాను, హల్వా లాగా చేశాను. ఇంకా చల్లారితే ఇంకా సూపర్ ఉంటుందండి ఇడ్లీ. ఇంకా ఒక 50 minutes వెయిట్ చేయండి. అప్పుడు దాకా చట్నీ కూడా వేసుకొని వచ్చేస్తాను. వేయలేదండి, ఇంకా చట్నీ వేయలేదు. ఆ చట్నీతో తింటా ఉంటే యమ్మీ. పచ్చడి రెడీ అండి, చట్నీ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు తిరగమాత వేస్తున్నానండి. ఇది ఎండుమిరపకాయలండి, ఇది ఆవాలు అంటారండి. ఇది వాళ్ళది ఏం తేరండి, ఇది నేనే తెచ్చి పెట్టుకున్నానండి. ఇది వీళ్ళు ఏమి యూజ్ చేయరు, నేను తినరు వాళ్ళ కారానికి. ఇది నా కోసమే తెచ్చుకున్నాను, నేను చేయనాటికి ఇడ్లీకే. చూడండి మళ్ళీ వాసన కూడా రాకూడదండి వీళ్ళకి, అందువల్ల నేను తొందరగా వేసేస్తున్నాను. అదొకటి భయం నాకు. మాకు వేరేగా సపరేట్గా ఉంటే కిచెన్ నాకు ఏదైనా కూడా తిన్నట్టు బాగుంటుందని చేసుకున్నట్టుకి. ఎందుకంటే నేను తెచ్చుకుంటున్నాను కాబట్టి నేను చేసుకొని తినవచ్చు నా డబ్బులతో. ఇప్పుడు ఏంటంటే ఇది ఇల్లు చిన్నది, వాసన వస్తుంది. అందువల్ల అనేది ఇంట్లోనే మొత్తం కిచెన్ ఇంటి లోపలే, అందువల్ల ఇంకేం లేదు. నా వస్తువులు తెచ్చుకుంటాం కాబట్టి ఎవరైనా చెప్తారు తెచ్చుకొని తిను అంటారు, కానీ ఎవరేమనరు. మా డబ్బులు మేము తీసుకొని తింటే. ఇది వండుకోవడానికి బయట కానీ సపరేట్ కానీ ఉంటే కిచెన్ ఇంకా బాగుండేది. కానీ అదొక్కటే నాకు కొంచెం ఇదైపోయింది. చుట్టుపక్కల అంటేనే కదా. ఇడ్లీని కేక్ లాగా కోసానండి నేను, హ్యాపీ బర్త్డే టు అన్నట్టుగా కేక్ కోసాను నేను ఇడ్లీని. చూస్తాను నోరు ఊరిపోతుంది పచ్చడికి. చూడండి పచ్చడి ఎలా ఉందో, చట్నీ అంటారు కదా, చట్టని. ఇప్పుడు ఇది తింటా ఉంటే ఉంటుందండి, సూపర్ అంటే సూపర్.
రాండి అండి టిఫిన్ తిన్నాం రాండి అండి, అందరూ రాండి టిఫిన్ తిన్నాం. నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నారో అందరూ రాండి టిఫిన్ తిన్నాం. చూడాలి. ఓకే, బిగ్ ఇడ్లీ అండి, పెద్ద ఇడ్లీ చూడండి ఎలా వచ్చిందో, బాగుంది కదా. చూడండి ఎలా ఉందో. ఇంకా ఉందండి, ఇంకా 2 రోజులు అలా వస్తుంది. నాకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, అంటే ఫ్రిడ్జ్లో తినకూడదు, అయినా మాకు తప్పదండి, ఏం చేయాలి, ఇంకా తినాల్సి వస్తుంది. చూడండి ఎలా ఉందో, బాగుంది కదండి. ఇడ్లీ 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 అండి. ఆకలి అంటే ఆకలి వేసేస్తుంది నాకైతే. చూద్దాం రండి. చట్నీని పోసుకోవాలి. చట్నీని నాకు భలే ఇష్టం అండి. ఈ చట్నీ ఇలాగంటే వేసుకొని తినడం, పోసుకొని తినడం అంటే భలే ఇష్టం. కోవిడ్లో నేను ఇడ్లీ తింటున్నాను ఫస్ట్ టైం. ఇది నేనే హోమ్మేడ్ ఏమంటారు, హోమ్మేడ్ ఇడ్లీ అండి. కోవిడ్లో హోమ్మేడ్ ఇడ్లీ వేసుకొని తింటున్నాను. సూపర్ అంటే సూపర్. ఇది పచ్చిమిరపకాయలు చెప్పాను కదా, ఇది పచ్చిమిరపకాయలు అండి, నేను చెప్పాను కదా ఇది పచ్చిమిరపకాయలు అండి. ఇది కారం, ఇంకా ఇది వేసుకొని పైన వేసుకొని తింటా ఉంటారబ్బా, సూపర్ అంటే సూపర్. చూడండి ఎలా చూస్తూ ఉంటే నూరు ఊరిపోతుంది కదా. అది కారము, అది కారం అండి, అది కారం అంటే చిల్లీ అండి, పచ్చిమిరపకాయలు చిల్లీ. చూడండి ఎలా ఉందో, ఇది వేసుకొని తింటా ఉండే. ఇంకా సాంబార్ ఉంటే ఇంకా అది సూపర్ ఉంటుందండి. ఇంకా చూడాలి ఒకసారి, నేను అది కూడా ట్రై చేస్తాను. కోవిడ్లో ఇడ్లీ చూడండి ఎలా ఉందో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా మెత్తగా అండి. మీకు ఎవరైనా కూడా ఇలా చేసుకుని పెట్టుకోండి, ఏం పాడవదు కాదు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నేను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ట్రై చేశాను, సక్సెస్ వచ్చేసింది. కానీ ఎంత స్మూత్గా ఉందంటే ఎంత స్మూత్గా అండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఎలా ఉందో చూడండి. నేను క్వాంటిటీ కూడా వేసానండి, మీకు ఎంత కావాలి ఏంటండి. మళ్ళీ ఇది పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ దీంట్లో కలుపుకొని తింటూ ఉంటే ఎలా ఉంది, సూపర్ అంటే సూపర్. దీని కాంబినేషన్కి, ప్రతి చట్నీకి, ఈ కారంకి, బాబా ఎలా ఉందంటే సూపర్ అంటే సూపర్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. గల్ఫ్ కంట్రీలైనా లేకపోతే ఎక్కడైనా ఉన్నా కూడా మీరు, అంటే మాకు తప్పదు, గల్ఫ్ కంట్రీలో మేము ఇలాగ చేసుకొని తింటాం కాబట్టి మాకు తప్పదు. కానీ మీరు ఎవరైనా గల్ఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు చేసుకొని ఇలా ట్రై చేయండి. లేకపోతే మీరు ఎక్కడైనా ఉన్నా కూడా, ఇండియాలో ఉన్నా కూడా ఎక్కడైనా కూడా అండి ఇలా ట్రై చేయండి. మనకి ఇడ్లీ పాత్ర కావాలి వద్దండి, మనకు ఇలాగైనా పెద్ద గిన్నెలైనా వేసుకొని ఇలా కోసైనా మన ఫ్యామిలీ పెట్టవచ్చు. అంటే కోసనే కదా తినేది ఏదైనా కూడా. చిన్న బుజ్జి ఇడ్లీలు లేకుండా పెద్ద ఇడ్లీలు ఒక 4 పంచుకుందాం, అంతే కదా. ఇలాంటి టేస్ట్ చూడండి ఎలా ఉందో. నాకు చట్నీ అంటే చాలా ఇష్టం ఉంది. ఇడ్లీ చట్నీ అంటే దోశలైనా బొండాలైనా నేను పోసుకుంటాను, ఇలాగ పోసుకొని తింటాను నేను. చూడండి ఇలా పోసుకొని తింటాను. మళ్ళీ దాని కారం, ఎందుకంటే మన ఇండియా వాళ్ళు కదా, కారం అంటే భలే ఇష్టం తింటాం కదా, అందువల్ల. చూడండి ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి, సూపర్ టేస్ట్. చూడండి రాండి అండి, అందరు తిందరా అండి. ఎమ్మి మిస్బా అంటే ఎమ్మి అంటే మిస్బా ఏదండి. ఎమ్మి అంటే మిస్బా అంటే ఎమ్మి అంటే మిస్బా అంటే ఎమ్మి. నా తిండికి ఇది నేను ఇప్పుడు చెప్పిన దాని కరెక్ట్ సెట్ అయిపోయింది కదా. నేను తినే తిండికి, నాకు తిండి ప్రతిదీ ఇష్టం అండి, ఏదైనా ఇష్టం తింటాం. మళ్ళీ దాంట్లో కారం, అది ఒక కారం ఉంది. మళ్ళీ మిరపకాయలు వేసాను కదా, ఎండు మిరపకాయలు అవి చూడండి. మళ్ళీ ఎండు మిరపకాయలు చూసారా, ఇది ఎండు మిరపకాయలు అండి. మళ్ళీ దాని కారంకి
ఎండుమిరపకాయ మళ్ళీ దాంట్లో తింటూ ఉంటారు కారం సూపర్ అంటే సూపర్ అండి ఇంకా చాలా బాగుంటుంది